ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే దావోస్ పర్యటన కేవలం ఆయన తెచ్చింది ఏమీ లేదు, శూన్యం తెచ్చారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పెట్టుబడులు వచ్చాయంటూ కూడా ఏదైతే రోజా నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. దీని మీద స్పందించడానికి మనతో నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఏదైతే నిన్న రోజా మాజీ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి దావోస్ పర్యటన శూన్యం, ఏం తెచ్చింది లేదంటూ కూడా విమర్శించినటువంటి పరిస్థితి, దీన్ని ఏ రకంగా చూడండి? అవునండి, ఆమెకు బుద్ధి చెప్పడానికే ప్రజలు నగిరి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 45 పైచీలుగా ఓట్లతో ఓడించారు. ఆమె ఇప్పటికన్నా మూసుకొని కూర్చుంటే బాగుంటుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళల పట్ల దౌర్జన్యాలు, అరాచకాలు పెరిగిపోయాయి. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది తప్ప అభివృద్ధి దిశగా ఎటువంటి కార్యక్రమాలు లేదు ఈ గడిచిన 7 నెలలుగానే సరే కూడా విమర్శించినటువంటి పరిస్థితి. ఒకసారి ఆమె ఇంటి చుట్టూరు ఉన్న రోడ్లు పోయి చూసుకోమని చెప్పండి. వాళ్ళ ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్ అయిపోయిందంటే అది దానికి కేవలం కూటమి ప్రభుత్వం. ఆమె ఇంటి చుట్టూరు ఉన్న రోడ్లు కూడా దానికన్నా వేరే చెప్పాల్సిన నిదర్శనం అవసరం లేదు. ఆమె ఇంటి చుట్టూరు బయట తిరిగితే చాలు. ఆమె ఎందుకంటే లాస్ట్ టైం బెంచ్ కార్లు చాలా కొనేసుకుంది కాబట్టి ఆమెకు తెలియట్లేదు, నొప్పి తెలియట్లా. ఇది అంటే ఒకప్పుడు అద్దె కట్టలేని పరిస్థితి నుంచి వాళ్ళ ఊరూరికి ఒక ఇల్లు, బెంచ్ కార్లు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి నొప్పి తెలియట్లా ఆమెకి. కానీ ఇవాళ ప్రజలు ఇంకా సామాన్యులు కష్టాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి రోడ్లు కానీ, నీరు కానీ, డ్రైనేజ్లు కానీ దాని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ పనిచేస్తూ ఉంది. గవర్నమెంట్ ఇవాళ రోడ్లన్నీ వేసాం, అన్నీ నడుగుతున్నాయి. ప్రతి ఊర్లో కూడా ఏదో ఒక మూల పని ప్రభుత్వం ఏదో ఒక పని చేస్తూ ఉంది. రోడ్ వేయడం కానీ, కాలువ కట్టడం కానీ, లేకపోతే బోర్ వేయడం కానీ, నీళ్లు కానీ ఏదో చేస్తున్నాం. ఖచ్చితంగా అవన్నీ చూసుకోవచ్చు బయటకు వేసి. ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దావోస్కి వెళ్ళలేదు. ఆ జనసేన కూలీలంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎందుకు దావోస్కి వెళ్ళలేదంటూ కూడా ప్రశ్నించినటువంటి సందర్భం. అంటే నక్కకి నాగలోకానికి సంబంధం లేని విషయాలతో తీసుకొచ్చి పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన అడగమని చెప్పండి, తప్పే ఉంది. ఆయన వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, ఆయన ఎందుకు ఆపుతారు? బాబు గారు వస్తే వెల్కమ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఆయన శాఖ కాదు అది, ఎందుకంటే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కాదు ఆయన వెళ్ళారు. ఎవరు మన లోకేష్ గారు ఐటీ శాఖ కాబట్టి ఆయన వెళ్ళారు, పరిశ్రమల శాఖ కాబట్టి భరత్ గారు వెళ్ళారు. అంతేగాని శాఖలకు సంబంధించి వెళ్ళలేదంటే ఇంకేం చేయాలి? ఇంకా ఏం పోయింది? అయితే ఏపీఐసీ చైర్మన్ కింద ఏం పోయిందా? అడిగి పోయిందా? ఏమో టూరిజం మినిస్టర్ కింద అన్ని ఊర్లు పోయింది. ఇవే టూరిస్ట్ అయింది కానీ టూరిస్ట్ ఎవరు వచ్చిన వాళ్ళు లేరు. బయట దేశాల నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా ఒక టూరిస్ట్ వచ్చిన పాపానం పోలే. ఏమైతే టూరిస్ట్ అయిపోయింది, దాన్ని అడ్డం పెట్టుకొని ఆస్ట్రేలియా అని, దుబాయ్ ఒక 100 సార్లు పోయింది. ఎందుకు పోయింది తెలియదు కానీ చాలాసార్లు పోయింది. అది ఆమె పరిస్థితి. ఏం మాట్లాడుతాం తెలియకుండా, నోరుకు అద్దు లేకుండా మాట్లాడే విధానం ఉంది. సార్, ఇప్పుడు మనం చూస్తున్న వైసీపీలో రిజైన్ చేసినటువంటి విజయసాయిరెడ్డి ఇది ప్రధానత సంతరించుకునేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. దీన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? వైసీపీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్ ఒకసారిగా రాజీనామా అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాస్త చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. వాళ్ళ పార్టీ పరిస్థితి కానీ, లేకపోతే మీరు దీన్ని ఏ రకంగా చూస్తున్నారు, ఎలా భావిస్తున్నారు? ఖచ్చితంగా వాళ్ళ లీడర్షిప్ మీద నమ్మకం లేకుండా రిజైన్ చేశాడని చెప్పేది మా నమ్మకం. మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆమాంతం హఠాత్తుగా రిజైన్ చేసి నాకు రాజకీయాలు వద్దు, నేను అన్నిటికీ రిజైన్ చేస్తున్నాను, నేను రాజకీయాలు దూరంగా ఉంటాను, వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పే పరిస్థితి సడన్గా ఎందుకు ఉపక్రమించిందో ఆయనకే తెలియాలి. మేము అనుకోవడం అయితే అది అంతా బాగుంది, అని రిటైర్ అయిపోతానని వాళ్ళు అనుకుంటే ఇంకా వాళ్ళ ఇష్టం అది. కానీ ప్రజలు కూడా భేదావులు, తెలివితేటలు ఉన్నవాళ్ళు. ఖచ్చితంగా పాలకు పాలు, నీళ్ళకి నీళ్ళు చూడగల కెపాసిటీ ఉన్నాడు. ఆడ అన్నీ సక్రమంగా లేదు, వాళ్ళ లీడర్షిప్ మీద నమ్మకం లేదు కాబట్టి ఆయన పోయాడు. ఎందుకంటే సబ్బు వాడుకున్నాడు ఆయన కోసం జైలు కూడా పోయాడు. ఇంక ఇప్పుడు నమ్మకం లేదు, ఇప్పుడు రిటైర్ అయిపోతానంటే దానికి మీరే చెప్పాలి సమాధానం. ఏదైతే నగరి అభివృద్ధి దిశగా మొన్న ఇటీవల మీరు ప్రారంభించారు 11 రోజులు 11 గంటలు అంటూ ఒక కార్యక్రమం కూడా చేపట్టారు. కానీ వినూత్నమైన రీతిలో చేపట్టారు. ఏ రకంగా సార్ నగర అభివృద్ధి? అంటే మేము ఒకే మండలంలో ఒకే రోజు 11 రోడ్లు ఓపెన్ చేసాం. నేను శంకుస్థాపనగా చెప్పేది ఓపెనింగే చేసాం. అలాగే ప్రతి మండలంలో కూడా చేస్తాం. అది ఒక మండలంలోనే, అంటే నేను చెప్పేది అన్ని మండలాలు కలిపి కాదు, ఒకే మండలంలో 11 రోడ్లు ఒకే రోజు చేసాం. అంటే దాన్ని బట్టి చెప్పచ్చు ఎంత ఈ అతి తక్కువ కాలంలో మన ప్రజాకూటమి ప్రభుత్వం ఎంత డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసింది, ప్రజల సంక్షేమం చేసుకుంటా కూడా ప్రజలకి అన్నీ కూడా అందిస్తుందని చెప్పడానికి దీనికన్నా వేరే చెప్పాల్సిన నిదర్శనం లేదు. అది జనాలకు కూడా తెలియాలి, వాళ్ళకు కూడా వెళ్ళాలని చెప్పే ఉద్దేశంతోనే 11 రోడ్లు ఫినిష్ అయిన రోడ్లు ప్రజలకు అంతా ఓపెన్ చేశాం. అయితే రాష్ట్రం నారా చంద్రబాబు నిర్వహించినట్టు దావోస్ పర్యటన మీద రోజే చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్రంగా మండిపడ్డారు గాలి భాను అని చెప్పాలి. ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగానే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది, అంతేకాని పని పాట లేనటువంటి నాయకులు ఏవైతే విమర్శలు చేస్తూ ఉంటారు, మేము అన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మా పని మేము చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నామనేసి కూడా భాను తెలియజేసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.